ఇవాళ నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పెట్రోల్ డీజిల్ కొరత. పలు బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు. ఏపీలో ఫ్యూయల్ షార్టేజ్ పై కూటమి సర్కార్ ఫోకస్. పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు సీఎం చంద్రబాబు లేఖ. రైతుల కోసం ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి. జోగులాంబ గద్వాల మార్కెట్ యార్డ్ ని సందర్శించిన డీకే అరుణ. మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన. మోదీ పర్యటన ఏర్పాట్లపై బీజేపీ నేతల భేటీ. బహిరంగ సభ, జన సమీకరణపై రామచంద్రరావు చర్చలు. ఘనంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు. మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపు. తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు. 3 రోజుల పాటు కన్నుల పండుగ జరిగిన వేడుకలు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. తెలుగు రాష్ట్రాలకు వడగాల్పుల హెచ్చరికలు. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం. నాగార్జున సాగర్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లపై వేటు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 60 మందిని బదిలీ చేసిన అధికారులు. తిరుపతిలో కొనసాగుతోన్న పెట్రోల్ డీజిల్ కష్టాలు. సమస్య నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న సిపిఐ నేత నారాయణ. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత. రూపాయికి అంత్యక్రియలపై అధికారులను నిలదీసిన ప్రజలు. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్పులో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన 3 ఎకరాల మొక్కజొన్న పంట. హైదరాబాద్ అబేడ్స్ లోని ఎలక్ట్రికల్ షాప్స్ లో పోలీసుల దాడులు. ట్రూప్ బజార్ లో 3 లక్షల విలువైన నకిలీ వస్తువులు సీజ్. పశ్చిమ బెంగాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం. 142 స్థానాలకు రేపు జరగనున్న 2వ విడత పోలింగ్. నైజీరియాలో మరోసారి రెచ్చిపోయిన మిలిటెంట్లు. ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు. 29 మంది మృతి. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న అమెరికా. నడి సముద్రంలో సాయుధ దోపిడీ అని ఆరోపించిన ఇరాన్. నేడు ఐపీఎల్లో హై వోల్టేజ్ మ్యాచ్. పంజాబ్ తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్.